మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని నిరీక్షణ గలవారే, దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. కీర్తనలు 78 3వ నుంచి 8వ వరకు. ప్రే జీసస్. ఈరోజు సెప్టెంబర్ 13th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ అనుదినము ఈ ప్రార్థన గురించి ప్రతి బిడ్డకి హృదయపూర్వక వందనాలు. కృప సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆసాప్ కీర్తనలో మాట్లాడుతున్నాడు. మా పితరులు దేవుని ఆశ్చర్య కార్యాల గురించి, స్తోత్ర క్రియల గురించి మాకు వివరించారు. వాటిని బట్టి మేము బలపడ్డాం, ఆయనలో ఎదిగాం. మేము మా పిల్లలకు చెప్తున్నాం, వారు వారి పిల్లలు చెప్తారు. ఎప్పుడైతే మనం మన బిడ్డలకి, వారి బిడ్డలకి దేవుని ఆశ్చర్య కార్యాల గురించి, దేవుని క్రియల గురించి, దేవుని యొక్క శాసనముల గురించి ఎప్పుడైతే మనం తెలియజేస్తామో, వారు మన పితరులు ఇజ్రాయేల్ ఉన్నారే, మార్గమధ్యములు అంటే ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్ళేటప్పుడు తిరుగుబడ్డారు. యథార్థ హృదయాలు కాకోకుండా అటు ఇటు అన్ని లోకాచారాల వైపు వెళ్ళిపోయారు. అలాగే మూర్ఖంగా, అలాగే వ్యతిరేకంగా మాట్లాడి దేవుణ్ణి, దైవజనుని ఇసుకిచ్చారు. అలా వండుకోకుండా ఉండాలంటే దేవుని కార్యాల గురించి మనం ధ్యానించాలా, వాటిని మన బిడ్డలకు బోధించాలా, వారు వారి బిడ్డలకు బోధించాలా. ఇలా తరతరాలుగా ఎప్పుడైతే బోధిస్తామో వారు దేవునిలో నిరీక్షణ కలిగి ఉంటారు. దేవుని రాజ్యాన్ని, దేవుని మార్గం తప్పిపోరు. పరలోకాన్ని చేరాలనే పట్టుదల కలిగి ఉంటారు. ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడతారు, లేదా మ్యాన్ పవర్ ఉపయోగిస్తారు, లేదా కుంగిపోతారు, సమస్యల్లో బలహీనపడిపోతారు, ధైర్యాన్ని కోల్పోతారు. మన లాస్ట్ సండే వాక్యం విన్నాం. గడ్స్, ఆ దేవుని యొక్క శక్తిని పొందాలా, ధైర్యం కలిగి ఉండాలా, కరేజ్, నిరీక్షణ కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనం వీటిని కోల్పోతామో ప్రతి సమస్య మనం బెదిరిస్తుంది, ప్రతి పరిస్థితి మనం కుంగిపోతే చేతకానవలేకపోతాం. అందుకని దేవుని గురించి ధ్యానించు, అనుదినం బైబిల్ చదువు, ప్రార్థించు, ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఇతరులకు దేవుని కార్యాల గురించి వివరిస్తావో పరిశుద్ధాత్మ శక్తి బలంగా నీ పనిచేస్తుంది. గొప్ప దీవెన దేవుడిస్తాడు, స్పిరిచువల్ని స్ట్రెంథన్ చేస్తాడు, ఫ్రూట్ఫుల్గా మారుతావు. అంతేకాదు ఆయన ఆనందిస్తారు. కాబట్టి నేను వచ్చే వరకు నా మరణమును ప్రచురించమన్నాడు దేవుడు సాక్రిమెంట్ తీసుకునేటప్పుడు. కనుక ఆయన గురించి ప్రకటిస్తూ ఉంటే ఆశ్చర్య కార్యాలు నిన్ను వెంబడిస్తాయి. దుష్టుడు నీ జోలికి రాడా, వస్తాడు, కానీ ఆడు ఓడిపోతాడు. ధైర్యం తెచ్చుకో, దేవుని కార్యాలు ధ్యానించు, మీ పిల్లలకు చెప్పు, ఇతరులకు చెప్పు. ఖాళీగా ఉండక యథార్థ హృదయుడై దేవునిలో అడుగులు వేయి. గొప్ప కార్యాలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే నీ పట్ల దేవుడు కృప తీర్చునుగాక. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు చేయవాడా, స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను దర్శించు, దీవించు, కృపకు పాత్రలుగా చేయి. ఏ చీకటి వాటి ప్రభావాలు ఎవరూ పనిచేయవద్దు. దుష్టుని బంధిస్తున్నా. అవును నాయన, నీ కార్యాలు ధ్యానించాలా, నీ కార్యాలు మా బిడ్డలకు బోధించాలా. అప్పుడే వాళ్ళ మూర్ఖత్వం కనపరచరు. యథార్థ హృదయం కలిగిన వారు అంటూ ఉంటారు సంగమునకు. అలాగే మేము మా కుటుంబీకులు ఎప్పుడు నీ కార్యాలు ధ్యానిస్తూ నీలో బలపడాలా, నీలో స్ట్రెంథన్ అవ్వాలా. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అలాంటి శక్తిని, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం, అలాంటి అభిషేకం మా అందరికీ దయచేసి గొప్ప దీవెనతో నింపండి. ఎవరి వ్యాధిస్తున్న వారు స్వస్థపరచండి. యేసు నామములో ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నాను. జ్వరాలను గద్దిస్తున్నాను. ప్రతి విధమైన ఫీవర్ తొలగిపోను గాక. ప్రతి విధమైన బలహీనత, నీరసం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, హెడేక్, మైగ్రేన్ ఎన్ని పోవును గాక. ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వను గాక. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. యేసు మంచి జాబ్స్ వచ్చినాక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తోడైనండి. గొప్ప కార్యాలు చేయండి. ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అయా బిజినెస్ పీపుల్ని కూడా దీవించండి. ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృప చూపించమని సమాధానం విడిపోయిన కుటుంబాలు కట్టాను. పెళ్లి కానుండి పెళ్ళి అవ్వాలి, గర్భాలని పెళ్ళి గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖరస్వాలు పొందాలి. చిన్నల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని దర్శించి నీ కృపాక్షేమాన్ని ప్రతి ఒక్కరికి తోడయించి గొప్ప దీవెనివ్వండి. ఈ రిజల్ట్లో కూడా గొప్ప చేయాలండి. ఆఫీసులకు ఇల్లు రాకపో పనుల్లో అన్నిట్లో తోడండి. గొప్ప దీవెనతో నింపండి. ఆంధ్ర ప్రాంతంలో ఫ్లడ్ వచ్చిన ఏరియాలో ఉన్న ప్రజలందరూ రికవర్ అవ్వాలా, అన్నిట్లో కృప పొందాలి, జయం చూడాలి. సంఘాన్ని దీవించండి. ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. నాయన సిద్ధాపురం ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వడానికి కూడా సహాయం చేసి అన్ని పనులు తోడేయండి. కృప చూపించమని, దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం మన సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. నేను ఉంటాను. ప్రేరేపించబడిన వాళ్ళు రండి, దైవ దీవెనలు పొందవచ్చు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.